రైట్, ఇక సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు, అధికార పార్టీ ఆ తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య గొడవ జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఇక్కడ విజువల్స్ చూస్తా ఉన్నాం. ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న పులివెందుల నియోజకవర్గ వేముల ఘటనతో ఇటు పోలీసులు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నటువంటి దృశ్యాలైతే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సాగునీటి సంఘాల ఎన్నికల పేరుతో అవినాష్ రెడ్డి నియోజకవర్గంలో తిరిగితే కనుక ఇరు పార్టీల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందంటూ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలైతే మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఆయన బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, గొడవలు జరిగే ప్రయత్నం, ఆ తర్వాత అల్లర్లు జరిగే ప్రయత్నం ఉన్న నేపథ్యంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, పులివెందుల నియోజకవర్గంలో సాగునీటి సంఘాల ఎన్నికల పరిశీలనాత్మకంగా తీసుకుంటారు రెండు పార్టీలు కూడా. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన వేముల్లో జరిగిన ఘటన దీనికి నిదర్శనం. సో మొత్తం మీద అయితే ఎంపీ అవినాష్ రెడ్డి ఎక్కడికైతే వెళ్తాడో, ఏ మండలానికి, ఆ నియోజకవర్గంలో అక్కడ అల్లలు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు పసిగట్టడం జరిగింది. నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ రోజు కూడా కంటిన్యూస్ గా ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసి అక్కడ పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసులు ఒక బ్యాచ్ మొత్తం. సో ఇక్కడ మొత్తం మీద అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని ప్రస్తుతం తన కార్యాలయంలో ఉదయం పెట్టడం, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ తన గృహంలోనే గృహ నిర్బంధం చేయడం జరిగింది. సో నిన్న జరిగిన వేముల ఘటన దీనికి నిదర్శనం. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం మొత్తం కూడా చాలా ఈ రోజు కూడా అలాగే రెండు పార్టీలు ఎక్కడ బట్టే కూడా మండలంలో రెండు పార్టీలు మోహరిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఎంపీ అవినాష్ రెడ్డి బయటకు వెళ్తే తప్పన గొడవలు జరిగే పరిస్థితి ఉందని ముందే పసిగట్టిన పోలీసులు ఈ ముందస్తు చర్యలో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా తన ఇంట్లోనే పెట్టి అవినాష్ రెడ్డిని బయట పోలీసులు కాపలా ఉన్నారు. సో ఈ రోజు రేపు అంటే ఎన్నికలు ముగిసే వరకు తప్పకుండా అవినాష్ రెడ్డి గృహ నిర్బంధంలోనే ఉండాలి అని చెప్పి పోలీసుల ఆదేశాలు ఉన్నాయి, ఎస్పీ ఆదేశాలు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి కూడా గృహ నిర్బంధంలో ఉన్నాడు పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.